5 సంవత్సరాల్లో ఒక్క విషయం చెప్తాను. మీరు పథకాలు ఇచ్చారు, పథకాలు ఇచ్చిన ప్రకారం చూద్దాం. కరెంటు బిల్లు పెంచారు, నూనె రేట్లు పెంచారు, ఏంటి కందిపప్పు రేట్లు పెంచారు, గ్యాస్ పంపు, గ్యాసులు, ఏంటి పెట్రోల్. సరే పెట్రోల్ విషయం కేంద్రంగా వెళ్దామండి. మందు, ప్రజలు తాగే మందు, అదేం మందో కూడా తెలియదు. ఇప్పటికి ఇష్ట పురుగులా ఉంది అది మందు. అయితే జనాలు చచ్చిపోతున్నారు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, వచ్చే ఎలక్షన్స్కి 24 ఎలక్షన్స్ కల్లా మద్యం లేకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకపోగా వైన్స్లు బార్లు పెరిగినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? విచ్చలు విడిగా పెరిగినాయండి. మద్యపాన నిషేధం కాదండి, అది ఇంకా అమలు చేస్తాడైనా, ఇంకా అమలు. దాని నిమిత్తమే చెప్తున్నా. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళకి పెట్టుకుంటాకి గుళ్ళు దగ్గర సాధువులకి పెట్టుకునే వాళ్ళం, భోజన బువ్వలు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి పెట్టుకునే వాళ్ళం. ఈరోజు ఎవడు పెడతాడో బువ్వ అని రోడ్ల నిండా మనుషులు పడుకుంటున్నారు. దట్ ఈస్ దరిద్ర ప్రభుత్వం. అండ్ రేషన్ బియ్యం మామూలు షాపులో కొనుక్కునే సన్నరక బియ్యం 750-800 రూపాయలు ఉండేది 10 కిలోల మూట. ఈరోజు 1650 రూపాయలు అయిపోయాయి. ఇంకా పెరిగే సంవత్సరాలు ఉన్నాయి. అవి కూడా ముద్ద బియ్యం అయ్యాయి. పేదలు ఏ రకంగా పెరగాలి, ఏ రకంగా ఎదగాలి? ఈ మనుషులు అనుకుంటున్నారా, జంతువులు అనుకుంటున్నారా? ప్రతి ఒక్క బాధ్యత పేదవాళ్ళకి. ఈయన నెగ్గిన సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమే ఉంది? ప్రజలంటే ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్క లేబర్కి, ఏ సిమెంట్ పని కానీ, సెంటరింగ్ పని కానీ, కూలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క నిమిత్తం కరువు అయిపోయాయి. ఎవడికి రూపాయి లేదు, ఎవడు సంపాదించలేడు, ఎవడు ఇన్నిహేళ్ళని బతికైపోయాయి. మనుషులకి అంత దౌర్భాగ్య జీవితం అయిపోయింది పాలన వచ్చినాక. ఇసుక రేటు పెరిగిపోయి విడిగా బ్లాక్లో దొరుకుతుంది. నీకు పని ఏం జరిగిద్ది? ఎవరు పెడతారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ పెట్టాలంటే ఏంటి, అపార్ట్మెంట్లో ఇళ్ళ లేపాలంటే ఇసుక కావాలి కదా. నువ్వు సిమెంట్ రేటు కూడా పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులు మరీ దారుణంగా బయటికి వెళ్ళి అడుక్కుదింగే పొజిషన్ వచ్చింది. వాళ్ళ 5 ఏళ్ళలో అడుక్కుదింగే పొజిషన్ వచ్చింది. ఎందుకు? జగన్ అన్నా నీకు నమస్తే అన్నా. అన్నా బాగా దొక్కావన్నా, నువ్వేం చెప్పావు? భవనానికి ఏంటి కార్మికులకి న్యాయం చేస్తాను, మీకు పని విడిగా చూపిస్తా అన్నా. బాగా చూపించావన్నా. పేదవాడు తాగే మందు 50 రూపాయలు ఉండే మందు అది 150 రూపాయలు చేశాడు. 150 రూపాయలు. ఎవడండి పాపం కష్టపడి కూలి చేసే పని 300 సంపాదించుకుంటే నువ్వు ఆ క్వార్టర్ 2 క్వార్టర్ తాగాలని 300 500 అయిపోతున్నాయి. ఒకప్పుడు మద్యం బంద్ చేశారు, అయినా సరే మందు తాగలేదా జనాలు? తాగారుగా. అంటే రేట్లు పెంచినా సరే మనిషి ఎంతో కొంత తాగి అలవాటు ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు నేను తాగుతానండి, తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఆగుతారండి? ఈయన ముందు రేటు పెంచి తాగుతారా? కావాలని ఆయన ముందు తయారు చేసుకొని రేట్లు పెంచుకొని దాచుకు తెగడానికి బ్యాంకుల్లో. ఏపీ డెవలప్మెంట్ అడిగారు కదా, శూన్యం, నాశనం అయిపోయింది, శూన్యం. ఇది మీరు కరెక్ట్గానే అడిగారు. యువతను అడిగితే బాగుండండి. యువత చెప్పు చూపిస్తున్నారు, ఈ చెప్పు చూపిస్తున్నారు. యువత ఎందుకు చూపిస్తున్నారు తెలుసా మీకు? జాబులు లేవు, ఏమి లేవు. 5 సంవత్సరాల్లో 5 లక్షల జాబులు ఇస్తా అన్నాడు. వెయ్యండి జాబులు. వచ్చిన 5,000 ఇచ్చి వాలంటీర్లకి ఎలా తిప్పుతున్నాడు తెలుసా? వాలంటీర్లు పాపం వాలంటీర్లు ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే వాలంటీర్లు అందరిని జనాల్ని తీసుకొని వెళ్ళాలి మీటింగ్కి. డోక్రా ఉన్న వాళ్ళని వాళ్ళు రాకపోతే వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. 5,000 అండి, 5,000 సరిపోద్దండి. 5,000 ఒక ఎమ్మెల్యే ఎక్కండి, 5,000 చేయమానండి. ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఒక 5,000 ఇచ్చి జీతం ఇచ్చి చేయమానండి. 5,000 అలా సరిపోదు సార్. 5,000 మనిషికి. ఇప్పుడు బియ్యం రేటు 1600 10 కిలోలు, 1650 రూపాయలు. నూనె రేటు 130 రూపాయలు. ఉల్లిపాయల రేట్లు అండి, కందిపప్పు, కూరగాయల రేట్లు అండి. 5 ఏళ్ళలో కూరగాయల రేట్లు 1 రూపాయి ఎండి. ఇంతవరకు అండి 10 రూపాయలు 20 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 50 రూపాయలు కూరగాయల రేట్లు. ఎలా తింటారండి? 5,000 ఇస్తే సరిపోద్ది నెలకు వచ్చే లోపలికి. ఒక రోజుకి వచ్చి 100 రూపాయలు 200 రూపాయలు కూరగాయలకి ఇట్లకి అవుతున్నాయి. 5,000 సరిపోద్దండి. కరెంటు బిల్లు ఆడిస్తాడండి ఫ్రీగా. కరెంటు బిల్లును ఇంటి అద్దెలు ఆడిస్తారండి, కట్టుకోవాలి కదా. ఒకప్పుడు పేదవాడు రిక్షా తొక్కుని బతికేవాళ్ళు
కూలీ నాలు చేసుకుని రిక్షా తొక్కుతారు, ఉద్యోగం లేకపోయినా. అలాంటి కార్మికులు ఈరోజు రిక్షా తొక్కడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆటోలు వచ్చేసినాయి. పేదవాడని గరీబ్ పేదవాడు అయిపోతున్నాడు ఈ ప్రభుత్వంలో. రిక్షా వాళ్ళు చూడండి ఎంతవరకు వాళ్ళ కష్టాలు వీళ్ళ కష్టాలను దోచుకోవడమన్న ప్రభుత్వం నిమిత్తం. అండ్ దయచేసి చెప్తున్నా, జీవితాన్ని బాగు చేయండి, మరీ దరిద్రపు ప్రభుత్వం లాగా చేయొద్దు. ఏమంటే నిమిత్తం ఒక మాట చెప్తున్నా, మీరు నించున్న రోడ్డు కూడా టీడీపీ ప్రభుత్వంలో పడిన రోడ్లేవి, అర్థమైందా? సీసీ రోడ్లే కానీ ఈ తార్ రోడ్లే కానీ ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో పడినాయే. కానీ ఇతను వచ్చి మాకేం చేశాడు? అన్నీ పెంచడం, పేదలకి పథకాలు ఇచ్చాడు. నువ్వు నించున్న రోడ్డు మీద పోయిందిగా. క్వాలిటీ రోడ్డు ఇస్తే, క్వాలిటీ రకంగా ఇస్తే ఏది పోదన్నా. నీకు కాంట్రాక్టుల దగ్గర నువ్వు డబ్బులు తెంగి వాళ్ళ నాన్నది ఎలా వేస్తారు, మంచిది ఎలా వేస్తారు, నానిదే వేస్తారు. నువ్వు ఇచ్చే కాంట్రాక్టుల దగ్గర కూడా కమిషన్ తెంగుతుంటే నీకు మంచి రోడ్డు ఎలా వేస్తారు? ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి నేను ఒక చదువుకున్న విద్యార్థికుడిగా నేను చెప్తున్నాను, ఏమీ అభివృద్ధి లేదు. ఈ మూడు రాజధానులు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందండి? పిల్లల సిలబస్లో ఆ రాజధాని ఎక్కడైనా అంటే సమాధానం ఉందా చెప్పండి? రాజధాని లేకుండా పరిపాలన ఎలా సాగుతుంది అసలు? ఎక్కడైనా అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా? అభివృద్ధి ఉందా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందా? ఏమీ లేదు. ఏంటంటే మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానులమే. నేను మా ఊరు రాజశేఖర రెడ్డి గారిని తీసుకెళ్ళాను ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ. తీసుకెళ్ళి అప్పుడు మా చిన్నాన్నగారు ఆయన బాగా ఫోకస్లో ఉండేవారు. నేను జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిని. నాకు ఇంకా పొలిటికల్గా అందరితోటి మంచి అనుబంధాలు ఉన్నాయి. అయితే ఆ రోజు బై ఎలక్షన్లో నేను రాజశేఖర రెడ్డి గారు ప్రోగ్రాం రోడ్ షో అయితే మా ఊరు తీసుకెళ్ళాను. నేను రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానం. ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అయితే ఈయన మాత్రం ఏంటంటే కొంచెం ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువని అనిపించింది. ఎవరిని సంప్రదించడం అది లేదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారేమో అని అనిపించింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? మీ ఇంట్లో యువతకు కానీ మీ చుట్టుపక్కల యువత ఉంటారు కదా, వాళ్ళకి? నేను వినలేదండి అసలు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే. ఇప్పుడు ఏం వినలేదు. నాకు తెలిసి మరి ఏమీ వినలేదండి. విడుదలకి ఏమీ లేదు, వినలేదు అసలు. వచ్చి ప్రపంచం అంతా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి పెట్టి మొత్తం 20 years బ్యాక్ వెళ్ళిపోయాం మనం. నా అభిప్రాయం అవునంటారు కాదంటారా? 20 years బ్యాక్ వెళ్ళిపోయాం. ఏం అభివృద్ధి ఏం కనబడడం లేదు. ఇప్పుడు అమ్ముతున్న వైన్ షాప్లో మద్యం కూడా లిక్కర్ కూడా చీప్ లిక్కర్ అమ్ముతున్నారు కదా, అంటే అది క్వాలిటీ లెస్ అమ్ముతున్నారు. క్వాలిటీ లేదని చెప్పుకుంటాను. నాకైతే ఆ బ్రాండ్స్ తోటి అది మాకు పరిచయాలు లేవు, బాగా అలవాట్లు లేవు. దాని గురించి మరి బయట చదువుకోవడం, పేపర్లో అది చెప్పి వినడం తప్ప మేము ఎప్పుడు లిక్కర్ షాప్ దగ్గరికి లేదండి. ఎప్పుడు లిక్కర్ షాపుల వైపు వెళ్ళలేదు. మేము అలాంటి కల్చర్కి దూరంగా ఉంటాం. లేదా మాకు వైన్ షాపుల గురించి అయితే మాకు తెలియదు. గెలుస్తారనే అనుకుంటున్నాం, గెలవాలనే కోరుకుంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ముందు రాజధాని కావాలి, శాంతి భద్రతలు కావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. అది మన కోరిక. అంటే నేను బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు చేసిన చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేను. అయితే ఇంత అది పక్షపాతంగా ఎక్కడ చూడలేదు అసలు, వన్ సైడ్. దాని మీద నాకు పెద్ద అవగాహన లేదండి. ఆయన అయితే జాతీయ నాయకుడు, మంచి అందరికీ నాయకుడే, ఒక హరిజనులకే కాదు, మన రాజ్యాంగంలో పాలు పంచుకునే వ్యక్తి. ఆయన గౌరవించవలసిన బాధ్యత ఉంది. అది మరి ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించేంత అర్హత నాకు లేదు. నాకు విజయవాడ పరిచయం తక్కువ. నేనేదో పని నుండి వచ్చాను ఇక్కడికి. అంతే. మరి అది అవుట్స్కట్స్లో పెడితే ఏంటి అనేది, మధ్యన పెడితే ఉపయోగం ఏంటి అనేది నాకు తెలియదు. అది మరి అది నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనం ఏం చేయగలం? ఇది ఆయన మహనీయుడు, గొప్ప వ్యక్తి, గౌరవించదగ్గ వ్యక్తి. అంబేద్కర్ అంటే ఆయన మన రాజ్యాంగం రచనలో ఆయన ఒక భాగం అని చెప్పి మేము విన్నాం, మాకు తెలిసింది. అంటే మనం ఆయన గౌరవించాలి. అది ఏ విధంగా టీడీపీ ఎందుకన్నా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు వాళ్ళే గెలుస్తూ ఉంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎక్కడో తెలంగాణలో కేసీఆర్ అంత చేశాడు, ఏమైంది లాస్ట్కి? రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇక్కడ మటుకు టీడీపీయే నెక్స్ట్. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఈసారి జగన్ గెలిస్తే
లేబర్ పనులకి వెళ్తే 800 వస్తున్నాయి. ఏంటి 800? అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ రేటు పెరిగిపోయింది. ఏంటి గ్యాస్ రేటు 930 రూపాయలు గ్యాసు. అన్నీ రేట్లన్నీ పెరిగిపోయినాయి. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాం, మద్యం లేకుండా చేస్తాం అన్నారు కదా. అది చెయ్యకపోగా వైన్స్లో బార్లు పెరిగినాయి కదా. దాని మీద ఆదాయం రాకపోతే జగన్ ఎట్టా పడుతుంది అది చెప్పండి మీరు. ఆ గవర్నమెంట్ ఎట్లా ఉండిద్ది? దాని మీద ఆదాయం వస్తేనే కదా. దాని మీద వచ్చిన ఆదాయమే ఏంటి గవర్నమెంట్ నడపగలుగుతాడు. పొద్దున్నే అది తాగకపోతే వాళ్ళకి ఒంట్లో షేకింగ్ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడో బెంగళూరు అక్కడ ఇచ్చేస్తున్నాడు. జగన్ గారి పరిపాలన ఒక్కొక్క కుటుంబాన్ని మీద 5,000 నుంచి 10,000 వరకు లాక్కుంటున్నాడు. ఇచ్చేది పథకాలు అంటున్నాడు. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ఇచ్చేది 18,000 రూపాయలు. ఈయన లాక్కునేది 60,000 నుంచి 1,20,000. మీరు చూసే ఉంటారు పత్రికల్లో, టీవీల్లో. ప్రతిరోజు దాళ్లే కదా వాళ్ళు చేసేది. ఎవడన్నా ఇచ్చేస్తే, మీలాంటి వాళ్ళు ఎవడన్నా ఫోకస్ చేస్తే మీ మీద దాడి, విలేకరుల మీద దాడి, పేపర్ మీద దాడి. ఈనాడు పేపర్ 2 రోజుల క్రితం చూశారు. ఏమండి ఆఫీస్ పగలు కొడుతున్నారు పోలీసుల దగ్గరుండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? విలేకరిని కొట్టారు. సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? ఈ వెళ్ళిపోవటానికి సిద్ధం. ఇండియాలో టాప్ మోస్ట్ మన గంజాయి ఆంధ్ర నుంచే వెళ్తుంది మొత్తం ఇండియా. మీరు చూస్తున్నారు, మీకు తెలుసన్నీ. మీరు ప్రచారం చేయాలండి. మీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తేనే ఇది తెలుసుద్ది ప్రజలకి. అతను 25,000 కోట్లు ఈ మద్యం మీద అప్పు చేశాడు. 20 సంవత్సరాలకి తీరుస్తానని. ఈయన ఏమన్నాడు? మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానన్నాడు. అలాంటిది 20 సంవత్సరాల వరకు అప్పు తీర్చడానికే అవుద్ది ఈయనకి. ఏమండి ఏ ప్రభుత్వం వచ్చినా 20 సంవత్సరాల వరకు అప్పు తీర్చడమే. దాని మీద ఎవరు ఏం చేయలేరు. ఎవరన్నా కానీ చచ్చిపోతాడు అతను. ఏమండి చచ్చిపోతాడు. 6 నెలలు కంటిన్యూగా తాగితే. ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తాడండి ఇంకా. ఏమండి ఒక రాజధాని చాలు, 3 రాజధానులు అంటున్నాడు. 5,000 కోట్లు కట్టి ఒక రాజసింహాసనం కట్టుకున్నాడు అక్కడ. ఎవరి గురించి అండి? ఎవరి డబ్బులండి? ఇవి ప్రపంచ డబ్బు అండి. ఇది మన ఆంధ్ర రాష్ట్రం డబ్బు, ప్రజల డబ్బు. అది 500 కోట్లు మాట్లాడండి. అతను ఉండటానికి 500 కోట్లు కావాలండి. అంత ఇల్లు కావాలండి అతనికి. బేదోడు నేను బేదోడినే అంటాడు. నాకు పత్రికలు లేవంటాడు. ప్రజలు పిచ్చోళ్ళ. సాక్షి అతంది. ఏమండి మన సాక్షి పత్రిక అతంది. పత్రికలు లేవంటాడు. అన్ని అబద్ధాలే. స్టేజ్ ఎక్కితే అన్ని అబద్ధాలే. సార్ పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా. పూర్తి మద్యపాన నిషేధం కూడా చేయకపోగా వైన్స్లు బార్లు పెరిగిపోయి లిక్కర్ కూడా ఇదివరకు కంటే ఇప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారు కదా. అన్నీ కూడా ఆయన ప్యాలెస్లోకి వెళ్తాయి. బ్రాందీ షాపుల్లో పేటీఎంలు ఏటీఎంలు లేవు, ఓన్లీ బారుల్లోనే ఉన్నాయి. ఆ యొక్క లిక్కర్ షాపుల్లో వచ్చే డబ్బు అంతా కూడా ఆయన ప్యాలెస్లోకి వెళ్తుంది. ఆయన రేపు ఎలక్షన్స్లో ఆ డబ్బంతా తీసి ఖర్చు పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఆ చీప్ లిక్కర్ తాగి సంవత్సరానికి ఏరియాలో 2-3 చొప్పున చనిపోతున్నారు. బ్రెయిన్ క్లాట్ అవుతుంది ఆ డ్రింకింగ్ వల్ల. దాంట్లో ఫైబరు ప్లస్ ఆల్కహాలు, ఇది పటిక, ఇవన్నీ కలుస్తున్నాయి. దానివల్ల కిడ్నీసు, లివర్లు, లంగ్స్, బ్రెయిన్ క్లాట్ అవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మా అల్లుడికే జరిగింది అలాగా. ఇంకెవరో చెప్పుకోండి. ఇప్పుడు వైన్స్లో కూడా చీప్ లిక్కరే అమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు బార్లో అయితే మనకు కావాల్సింది దొరుకుతుంది. వైన్స్లో ఎందుకు దొరకట్లేదు అంటారు? వైన్స్లో గవర్నమెంట్ ఎందుకు పెట్టట్లేదు? అది ఆయన సొంత తయారీ కాబట్టి దాంట్లో దొరుకుతుంది. ఆయన ప్యాలెస్లోకి డబ్బు వెళ్ళాలి కాబట్టి, దోచుకోవాలి కాబట్టి ఆయన ప్యాలెస్లోకి వెళ్తుంది డబ్బు అంతా కూడా. సార్ ఈ 5 years జగన్ గారి పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు యువతకి? మీ ఇంట్లో యువతకు కానీ, మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి అంటారు? ఏమీ లేవు ఉద్యోగ అవకాశాల్లో. ఉద్యోగాల్లో ఏమీ లేవు. ఆ వాలంటీర్లను పెట్టి వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి వాళ్ళు అక్రమంగా కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది న్యాయంగానే వెళ్తున్నారు. అందరి గురించి మనం చెప్పాల్సింలా. వాళ్ళని సపోర్టింగ్గా తీసుకుని వాళ్ళ కార్యకర్తల కింద ఉపయోగించుకోవడానికి ఈ రోజున ప్రయత్నిస్తున్నాడు జగన్ గారు. ఇవ్వదండి 5,000 రూపాయల. ఇవాళ మినిమం కనీసం సొంత ఇల్లు ఉంటే 15,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఒక మిడిల్ క్లాస్కి కానీ, లో ఫ్యామిలీస్కి కానీ, లేని ఫ్యామిలీస్కి కానీ 15,000-20,000 రూపాయలు లేదంటే మెయింటెనెన్స్ అవ్వలేరు. సరిపోవు 5,000 రూపాయలు.
ఇప్పుడు వెలంపల్లి ఆయన దోచుకుని దాచుకుని ఆయన అక్రమ ఆస్తులు బోళ్ళు ఉన్నాయి. అదే బోండమ్మ గారికి అక్రమ ఆస్తులు ఏమీ లేవు. ఆయన 10 మందికి సహాయం చేసే వ్యక్తి, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే వ్యక్తి. వెలంపల్లి అనే అతను ఆదుకునే మనిషి కాదు. అక్కడ 26 మంది కార్పొరేటర్ల వ్యతిరేకత అయితే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం 1 టౌన్ నుంచి తూర్పు నుంచి తీసుకొచ్చి సెంట్రల్లో వేశారు ఆయన్ని. ఆయన దోచుకుంటానికి వచ్చాడు కాబట్టి అది ఏమి జరగదు. బోండమ్మ గారు డెఫినెట్గా విన్ అవుతారు. ఉన్న కంపెనీలు తరివేశారన్న. లూలు కంపెనీ, జాకీ కంపెనీ, మన అమర్ రాజా బ్యాటరీస్, నెలకి 3,000 కోట్ల ఆదాయం ఇచ్చే కంపెనీ. ట్యాక్సులు ఆంధ్ర రాష్ట్రానికి కట్టేది అమర్ రాజా బ్యాటరీ కంపెనీ. వరల్డ్లో మోస్ట్లో టాప్ 10లో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఉంది. అలాంటి కంపెనీని పక్క రాష్ట్రానికి తరిమేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇది చూడలేక తట్టుకోలేక ఒత్తిడిని వాళ్ళు పక్క రాష్ట్రంలో తమిళనాడు కానీ తెలంగాణ కానీ రండి అని పిలుచుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీ ఫెసిలిటీ, భూమి కానీ ఏం కానీ అన్నీ ఫ్రీగా ఇస్తామంటున్నారు అమర్ రాజాకి. అలాంటిది మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న కంపెనీని అన్ని నాశనం చేసేది జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రంలో ఫ్రీగా భూమి ఇచ్చి కంపెనీ పెట్టుకోవడానికి మనకు స్థలాలు ఇచ్చారు అక్కడ అమర్ రాజాకి తమిళనాడులో. అక్కడ సీఎం స్టాలిన్ పిలిచి మరీ గౌరవించి సత్కరించి ఇలాంటి కంపెనీలు ఆంధ్రలో చేసుకున్న పాపం ఏంటో అని చెప్పి ఆయన అక్కడ పిలుచుకొని అక్కడ కంపెనీలు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ప్రజల మీద పడుతున్నాయి అన్న. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ప్రజలకి కష్టాలు తప్పవు. ఉద్యోగాలు లేవన్నా, కంపెనీలు రావట్లా. ఈయన జగన్మోహన్ రెడ్డి బెదిరించే బెదిరింపులకి ఒక కంపెనీ రావట్లా. పెట్టిన పెట్టుబడులు కూడా వాపస్ తీసుకుంటున్నారు. అన్నీ డెవలప్మెంట్ అనేది లేదు. నీకు రోడ్లు కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, కూలి పనులు కానీ, ఆటో వాళ్ళకి కానీ, రిక్షా తొక్కునే వాళ్ళకి కానీ, పని చేసుకునే వాళ్ళకి కానీ, వడ్రంగి పని ఎవరికి ఏ పనులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ మన్నాడు ఇసుక ఆపాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి పనులు ఆపేశాడు. ప్రతి ఒక్కళ్ళు కడుపును కొట్టింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికే చనిపోయిన వ్యక్తుల మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికే ఆడపేరు, ఆయన ఫోటో ఉంది, ఆడమ్మాయి బొమ్మ ఉంది, ఆయన ఫోటో ఉంది, ఆడమ్మాయి పేరు ఉంది. ఎన్ని బస్సుల్లో తరలించి మరి మొన్న అక్కడ కుప్పంలో ఎలక్షన్ జరిగినప్పుడు చూశారు. బయట నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. కర్ణాటక, తమిళనాడు బస్సులు పెట్టి వాళ్ళ సభకి జనాలు రాకపోతే లాక్కెళ్తున్నారు. బస్సులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళు బంద్ చేపిస్తున్నారు. స్కూళ్ళు బస్సులు వాడుకుంటున్నారు, ప్రభుత్వ బస్సులు వాడుకుంటున్నారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు అట్లాంటి పని ఎప్పుడు చేయలే. అది చాలా వరకు తప్పన్నా. అట్లా పిల్లల్ని చదువుకునే వాళ్ళు పిల్లలు బడికి వెళ్ళే దేనికి చదువుకోవడానికి. రాజకీయాలు మోసే టైంలో రాజకీయాలు చేయాలి, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. చదువు టైంలో రాజకీయాలు మోపిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గని అంటారు. ఇంకేం చెప్తారు? అలాంటి రాక్షసుడిని మనం 24లో కన్ఫామ్గా గెంటేస్తాం కదా. మీరు ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు చూశారు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు చూశారు. ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఎవరు బాగుంది అనిపిస్తుంది? ఎవరు బాగాలేదు అనిపిస్తుంది? బాగుంది ఎవరండి? అప్పుడు రామారావు చేసినప్పుడు బాగుంది, ఎన్టీఆర్ గారు చేసినప్పుడు బాగుంది. బాగలేదు ఎవరిది? అసలు బాగాలేదు అనుకున్నది అని అప్పటికి మారిపోయింది. ఏ పార్టీ ఎవడో వస్తుందో ఈ పార్టీ ఈ పార్టీ జగన్ ఓడిపోతాడని ఎవడైనా తెలియదు. అప్పుడు మంది చాలా మంచిది. అప్పుడు రేట్లు కూడా పెంచారు కదా దాంట్లో. అక్కడ మందు చాలా మంచిది. అప్పుడు 200కి 4 వచ్చేవి, 500 సంపాదించినా సరిపోతుంది ఆడికి. మద్యం రేటు పెంచితే మందు తాక్కుండా ఉంటారు అంటున్నారు. మద్యం రేటు పెంచినందుకు మీరు తాక్కుండా ఉంటున్నారా, ఇంకా ఎక్కువ తాగుతున్నారు? ఎక్కువ తాగుతున్నాం. ఆడ ఎంత పెంచితే అంత తాగుతున్నారు పిచ్చికి పోయి. ఆకలి చచ్చిపోతారు చాలామంది మా అంటే ఇది ఖచ్చితంగా చెప్తాను, 100కి 100 పాలు బోండమ్మ నంబర్ 1గా వస్తాడండి. డిపాజిట్ కూడా రాదండి అల్లంపల్లికి. అలా మీరన్నా ఈసారి ఎవరు గెలుస్తారు సెంట్రల్ డివిజన్లో? నేను జనసేన పార్టీ సభ్యుడిని. మేము పొత్తుపరిచిన పార్టీ టీడీపీ అండ్ మా సపోర్ట్ అండ్ టీడీపీ అండ్ హెచ్వెల్గా మా పార్టీ వస్తుంది టీడీపీ అండ్ ఓకే.